Hi everyone, welcome to my YouTube channel Bachelor's Home Kitchen వీడియోస్ అన్నీ ఇప్పటి వరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నేను మీకు కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. అది ఏంటో చెప్తా. సో బ్యాచిలర్స్ హోమ్ కిచెన్లో ఈరోజు నేను మీకు ఏం వీడియో చూపించాలి అని అనుకుంటున్నాను అంటే అన్బాక్సింగ్ వీడియో. సో ఈ 2 బాక్సెస్ నాకు జాబ్ నుంచి వచ్చాయి. అది అన్బాక్స్ చేద్దాము, చూద్దాము. అండ్ ఇన్ కేస్ మీరు నాకు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాకుండా ఉండుంటే అండ్ మీరు నా న్యూ యూజర్ అయి ఉంటే మాత్రం ప్లీజ్ టు లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. అండ్ వీడియో మాత్రం మొత్తం ఎండ్ వరకు చూడండి. సో మనము కలిసి అన్బాక్సింగ్ చేద్దాము. లోపల ఏమి ఇచ్చారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. బట్ ఓన్లీ వన్ థింగ్ తెలుసు, ఏంటి అంటే ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో అని తెలుసు అంతే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నాకు మా జాబ్లో వాళ్ళు ఇచ్చారనమాట. వర్క్ రిలేటెడ్ ఆబ్వియస్గా. ఇది యాక్చువల్గా నాకు ఒక 6 months ముందు ఇచ్చారు, కానీ నాకు ఇప్పటికీ యూస్ రాలేదు. సో ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు. వీడియోస్ ఈ మధ్య వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి ఎలాగో. సో నేను మీకు ఒకసారి ఇది అన్బాక్స్ చేసి లోపల ఏమి ఇచ్చారు, ఎలా ఉంది, ఏంటి అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో వర్షన్ 2. అండ్ మనం ఇక్కడ చూస్తే ఇది 8th generation ఇంటెల్ కోర్ M3 ప్రాసెసర్, 64 GB అండ్ 4 GB ర్యామ్ అనమాట. సో స్టోరేజ్ వచ్చేసి 64 GB ఉంది అండ్ ర్యామ్ వచ్చేసి 4 GB ఉందన్నమాట. అండ్ మోడల్, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదైతే కీబోర్డ్ అని క్లియర్గా తెలిసిపోతుంది. లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ వాట్స్ ఇన్సైడ్ అనేది ఈ బాక్స్లో చూద్దాము. సో నా దగ్గర అయితే ఏం కట్టర్ లేదు. సో నేను ఇది తీసుకున్నాను ఇప్పటికైతే. చూస్తున్నారు కదా. ఈ గైస్ రెడీ? yes. సో ఇప్పటికైతే ఇలా ఉంది బాక్స్. ఇప్పుడు కెమెరా కొంచెం కిందికి పెడతాను. సో కలిసి చూద్దాం ఏంటి ఉంది ఏంటి అనేది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2. సో దీని గురించి నేను కొంచెం ఇంటర్నెట్లో చూశాను, ఎంత ఉంది ప్రైస్ ఏంటి అనేది. సో అరౌండ్ ఇట్స్ లైక్ 25,000 to 30,000 ఉండి ఇండియన్ కరెన్సీలో. అండ్ ఆబ్వియస్గా జాబ్ వాళ్ళు ఇచ్చారు అండ్ నేనేం పే చేయని అవసరం లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2. ఇట్స్ డ్యూయల్ థింగ్ అనమాట. మనం ల్యాప్టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది కీబోర్డ్ అటాచ్ చేసి ఆర్ ఎల్స్ వీ కెన్ యూస్ ఇట్ యాజ్ జస్ట్ ట్యాబ్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇది ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది నాకు ఇప్పటికీ తెలీదు. చూస్తుంటే ఇక్కడ ఏదో పవర్ బటన్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ బటన్ ఉంది, అది చూద్దాము. అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ హియర్, సో ఆ 2 points వచ్చేసి కనెక్టివిటీ ఇన్ బిట్వీన్ దిస్ tablet as well as the keyboard. I just figured it out one thing అండి. ఇక్కడ సైడ్స్కి ఈ ఉన్నాయి చూడండి ట్యాబ్లెట్కి, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2కి. సో ఇట్స్ లైక్ ఎ స్టాండ్ అనమాట. మనకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, కనిపిస్తుందా? సో ఇది స్టాండ్ లాగా ఇచ్చాడనమాట. మనము ముందు పెట్టుకోవటానికి ఒకసారి కింది. సో ఇది ముందు పెట్టుకోవటానికి మనకు ఆల్రెడీ దీనికి అటాచ్డ్గా స్టాండ్ లాగా ఇచ్చాడు. సో దిస్ స్టాండ్ ఫ్యూచర్ ఐ రియలీ లైక్డ్ ఇట్ బికాస్ I think compared to the Samsung onesకి ఆర్ యాపిల్ వన్స్కి, యూజువల్గా నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న ఐప్యాడ్ని నేను ఐ యూజువలీ హోల్డ్ ఇట్ ఆర్ మేబీ ఐ పుట్ అగెనెస్ట్ ద వాల్ ఆర్ అగెనెస్ట్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఈ స్టాండ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇట్స్ becomes much easier. If you wanted to put it somewhere, you just have to put it there. సో ఇది ఐ థింక్ ఈ ఫీచర్ నాకు చాలా నచ్చింది అనమాట ఇప్పటి వరకు అయితే చూసిన దాంట్లో. బట్ లోపల ఏమి ఇచ్చాడు, అండ్ దీన్ని ఛార్జింగ్ చేస్తా అని చెప్పాను కదా, ఇంకా వరకు నేను ఛార్జింగ్ చేయలేదు. సో
సో అది కూడా ఛార్జింగ్ పెట్టేసి లోపల ఏమి ఇచ్చాడో అది చూస్తా. అండ్ ఇన్ కేస్ మీరు నాకు న్యూ సబ్స్క్రైబర్ అయితే ఆర్ లైక్ న్యూ వ్యూవర్ అయితే ఇప్పుడే చూస్తున్నట్టు అయితే please do subscribe my channel and make sure you click on the notifications button, so then only you'll get all of my videos. And ఇంకేం చెప్పాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీ థాట్స్ ఏమైనా కానీ. could it be like positive or negative, anything is okay, but make sure you, if you like it, thumbs up, and if you don't like it, dislike it. సో డిస్లైక్ చేసినా కానీ ఇట్స్ ఓకే, దెన్ ఐల్ నో లైక్ నేనేం తప్పు చేస్తున్నాను అనేది. ఐల్ మేక్ ఇట్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్లో. సో వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఇప్పుడే మైక్రోసాఫ్ట్ సర్ప్రైజ్గా వచ్చేసి నేను ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టి ఈ బాక్స్లో ఏముందో లెట్స్ వాచ్ టుగెదర్. ఓకే, సో డిస్క్రిప్షన్ బుక్ ఇచ్చాడు, how to use it, how to turn it on, and what are the features and everything. And it has a booklet in this, and if I have any issues with this tablet, I go through with this one. And so far we all know like how to use the tablet anedi kabatti I'm not really bothered about this thing. Let's find it out what's inside. And alage ఇది మొత్తం పీకి చూద్దాం అసలు ఏముంది ఏంటి ఈ బాక్స్లో అనేది. అంటే మనకు అలాంటివి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, బాక్స్లో ఏమన్నా వస్తే, కొత్తవి ఏమన్నా వస్తే మొత్తం తీసి పీక్ చూడడం. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఏముంది చూద్దాం. ఛార్జింగ్ కేబుల్స్ లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంది, ఇఫ్ యూ క్యాన్ సీ దిస్. అండ్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ హౌ డస్ ఇట్ వర్క్ అనేది. ఇదేదో పాయింట్ ఇచ్చాడు, నాకు తెలీదు అది. ఐ థాట్ లైక్ ఇట్స్ ఓన్లీ USB-C అనుకున్నాను. లేదు, యాక్చువల్గా ఈ పాయింట్ ఇలా ఉంది కదా ఛార్జింగ్ థింగ్, ఇది ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంది కదా. సో దిస్ షుడ్ go inside this. సో ఈ 2 bars ఉన్నాయి కదా, అండ్ ఈ 2 bars ఉన్నాయి కదా. సో ఇవి రెండు కలిపి ఇలా వెళ్ళాలి. మనం దీన్ని స్లైడ్ చేస్తూ సో ఛార్జింగ్ కేబుల్ రెడీ అయింది. బట్ ఇది ఎక్కడ వెళ్తుంది, ఛార్జింగ్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం. సో ఇక్కడైతే పెట్టాను నేను, ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. సో నా దగ్గర ఉన్న USB-C కేబుల్తో నేను ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేశాను మైక్రోసాఫ్ట్ సర్ఫేస్కో. ఇది USB-C కనెక్ట్ అవుతుంది, బట్ మనకు వేరేది ఇచ్చాడు కదా. సో అది ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను ఐ ఫిగర్ ఇట్ అవుట్. నేను రివ్యూస్ కూడా చదివాను దీని గురించి. సో రివ్యూస్లో ఏమి ఇచ్చారు అంటే ఇట్స్ నథింగ్ లెస్ దెన్ కంప్యూటర్ అని చెప్పి ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ సర్ఫేస్ గో టు మీన్స్ లైక్ యూ కెన్ గో ఎనీవేర్ విత్ దిస్ అని చెప్పి ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదండి, అండ్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2 స్టార్ట్ అయింది. ఐ థింక్ ఛార్జింగ్ కొంచెం అయింది అనుకుంటా. సో వాట్ ఐమ్ గonna do is I'm just gonna go to all the notifications one after one, and then I'm gonna set it up in front of you guys. We'll see how does it looks like after we set it up. So obviously ఉన్న English United States. I feel like this is like your region is set to the United States. Is that right? Actually I'm from Australia, so probably I'll see if I can find it out. Australian English general ga. Okay, I got it. So చూస్తున్నారు కదా friends, and your keyboard is set to US. Want to stick with that? Yes please. Do you also type with another keyboard layout?
Which language do you want to use for your second keyboard layout? ఓకే సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ అంట అవసరం లేదు. ఐ థింక్ ఐమ్ Do you హ్యాపీ also విత్ type ఇంగ్లీష్. with another keyboard layout? నో ఐ వుడ్ సే స్కిప్. Now let's get you connected to a network. వెరీ గుడ్ That way you క్వశ్చన్. can get updates, apps, and cat videos as soon as possible. సో How about the first one on the list? Want to use that one? సో నాకు తెలిసి నా పాస్వర్డ్ నాకు మెమరైజ్ లేదు, నా వైఫై పాస్వర్డ్. నేను ఒకసారి వైఫై కనెక్ట్ చేశాక నేను మళ్ళీ మీకు బ్యాక్ అవుతాను. జస్ట్ గివ్ మీ ఎ మినిట్ కాదు. సో ఇప్పుడే వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేశానండి. Now we have some important setup to do. సో ఏమో ఇంపార్టెంట్ సెటప్స్ చేయాలి అంట. మీన్ వైల్ సారీ చెప్తున్నాను కదా, ఇది నాకు ఎందుకు ఇచ్చారు అంటే ఎప్పుడో ఇచ్చారు 6 months ముందు, బట్ ఇప్పటి వరకు నాకు ఛాన్స్ రాలేదు యూస్ చేయడానికి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, మేము వచ్చేసి ఫ్రీడమ్ డేకి వెళ్తున్నాము రేపటి నుంచి. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు యూస్ దిస్ ఓవర్ ద ట్రైన్ వైల్ ఐమ్ ట్రావెలింగ్, సో అందుకని చెప్పి నేను ఇది సెటప్ చేసుకుంటున్నాను. సో ల్యాప్టాప్ క్యారీ చేసే బదులు ఇది క్యారీ చేసి నా వర్క్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇందులో వేసుకొని వెళ్తే అయిపోతుంది కదా, ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. అలాగే ఎవరికైనా ఇన్ కేస్ ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సెటప్ ఎలా చేయాలో తెలియకపోతే, నేను అనుకున్నాను ఎలాగో అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా, అలాగే ఇది సెటప్ కూడా చేసి చూపిస్తే ప్రాబబ్లీ ఐల్ teach some people who doesn't know what to do when they have this new Microsoft Surface అని చెప్పి దాని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు. Let's see what are these agreements. So probably it's all Windows 10 agreements. I just have to accept it. సో సర్ఫేస్ కోడ్ వచ్చేసి నేను ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసేసానండి. ఛార్జింగ్ పాయింట్ నుంచి తీసేసి ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఏమడుగుతుంది చూద్దాం. సో ఇట్స్ ఆస్కింగ్ హూస్ గోయింగ్ టు యూస్ దిస్ పీసీ. సో ఆబ్వియస్లీ ఐమ్ గోనా యూస్ మై నేమ్. అండ్ కీబోర్డ్ చాలా బాగుంది, ఇన్బిల్ట్ కీబోర్డ్ ఆల్రెడీ, బట్ ఎక్స్టర్నల్ కీబోర్డ్ కూడా ఇచ్చాడు, ఎందుకంటే మనం ల్యాప్టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఐమ్ గోనా పుట్ మై నేమ్. సో నా నేమ్ పెట్టాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది. సమ్ టైమ్ డూ మోర్ డివైజెస్ విత్ యాక్టివిటీ హిస్టరీ, డూ మోర్ అక్రాస్ టు. I would say yes. Get help from your digital assistants. సో మీకు ఏమైనా డిజిటల్ అసిస్టెంట్స్ కావాలా ఫ్యూచర్లో, ఇట్స్ జస్ట్ లైక్ ఎ కోటానా ఈజ్ లైక్ ఐ సిరి అనమాట. మనకు ఐఫోన్లో సిరి ఎలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అండ్ సామ్సంగ్లో సంథింగ్ ఎల్స్ ఎలా ఉంటుంది, ఇందులో విండోస్లో కోటానా అనమాట. ఐ వుడ్ సే ఎస్ అండ్ చూస్ ప్రైవసీ ఆప్షన్స్, అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకొక 1 minute మన సర్ఫేస్ గో 2 రెడీ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది అని ఏంటి అనేది. అండ్ మీన్ వైల్ అది రెడీ అయ్యాలో సో కీబోర్డ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మౌస్ ప్యాడ్ అయితే చాలా బాగుందండి చూస్తుంటే. యాక్చువల్గా ఇది కీబోర్డ్ పాయింట్స్ చూస్తున్నారు కదా, ఇది నేను దాని ముందు ఎలా కనెక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పాను కదా, ఇది నేను యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ కీబోర్డ్ పాయింట్స్. సో ఇది కీబోర్డ్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో చూస్తున్నారు కదండి, మన సర్ఫేస్కు అయితే రెడీ అయిపోయింది. అన్ని సెట్టింగ్స్ చేసేసాము. అండ్ నాకు చెప్పినట్లుగానే ఇదైతే సేమ్ ల్యాప్టాప్ స్క్రీన్ లానే ఉంది. ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఐప్యాడ్ అనేది. చూస్తున్నారు కదా, మన ల్యాప్టాప్లోనే ఇలా చూస్తాం, టైప్ హియర్ టు సెర్చ్, అండ్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఏం
చేద్దామని డిసైడ్ అయ్యాను అంటే నేను ఈ కీబోర్డ్ ఉంది కదా, ఒకసారి కీబోర్డ్ కనెక్ట్ చేసి సర్ఫేస్ గో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది, కీబోర్డ్ కనెక్ట్ అవుతుందా లేదా అండ్ కీబోర్డ్ కనెక్ట్ అయ్యాక వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకేనా? అండ్ ఇట్ హ్యాస్ అ మ్యాగ్నెట్ ఇన్ ఇట్. సో మీరు కొంచెం దగ్గరలో పెడితే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది. ప్రాబబ్లీ మీరు సౌండ్ వినిపిస్తుందా లేదా తెలీదు, చూస్తున్నారుగా. యప్, అండ్ ఇది కనెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకు ల్యాప్టాప్ ఫీలే ఉందండి. నేను మీకు ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను. సో that's going to be my new laptop from today. So far I really like this Microsoft Surface Go 200, and it's like a mini version of the computer, as well as I can use this as a tablet as well. Yeah, if I just disconnect this keyboard, I can use this as a tablet, which is a good thing. And the back, as I said, this is one of the good features, I can say, this stand vachesi. I would like to add a couple of things on this, guys. Number one is I wanted to check the camera, and number two, I wanted to check the volume as well, and I'll show you how does it works. Let's see that. So let's check out the camera first, because these days we use camera a lot ever since we working remotely and everyone working from home, and the camera plays a major role these days, because every time whenever we wanted to be in the meetings we use the camera, right? So I decided to check the camera because that's most important thing, as well as the volume thing. These are the two main things I would like to check, as I said before. So let me check the camera first, and I wanted to see the camera quality first. Oh yeah, so can you see the camera? Camera looks pretty good, and this is the front camera, and I'm sure the back camera, like the rear camera, gonna be much better than this, because usually the rear cameras are like much better compared to the front cameras kabatti. And let's check it out, the next one, which is the volume thing. I wanted to find it out whether the volume is working good or not, and loud enough or not. So I'm going to play my own video so we can check. వచ్చింది బాబోయ్, ఎంత బాగుంది అనిపించింది. బట్ చూస్తే తర్వాత ఐ గాట్ టు నో దట్ ఇది ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ షాపింగ్ ఉంటుందని. So in case ఈ ఫ్లోర్లో మీరు So I was just playing my own video from my YouTube channel, and everything looks good so far, and I can hear loud enough. So pretty much happy with this camera quality as well as the audio quality. So ఇంకా మనం let's move on to the next one. సో ఇంకో విషయం ఏంటంటే అండి, ఇది యూఎస్బిసి ఛార్జింగ్ కేబుల్తో కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని ఛార్జింగ్ ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పాను కదా, దీని ఛార్జింగ్ వచ్చేసి ఇదన్నమాట. పాయింటింగ్ ఇలా ఉంది కదా, అండ్ ఇక్కడ కొన్ని ఇచ్చాడు. ఇక్కడ యూఎస్బిసి ఛార్జింగ్తో కూడా చేసుకోవచ్చు. ఇది స్పీకర్స్కి ఇచ్చాడు, అండ్ ఇది యాక్చువల్గా దీని ఒరిజినల్ ఛార్జింగ్ చూస్తున్నారు కదా. సో డెఫినెట్గా లైక్ ల్యాప్టాప్కి ఎలా ఉంటుందో అలాగే ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. నేను ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది, అండ్ కీబోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంది, అండ్ ఇది చూస్తే ఇక్కడ ఉంది. సో ఇట్స్ లైక్ ఏ మినీ ల్యాప్టాప్ అండి. చాలా బాగుంది, ఈజీగా క్యారీ చేయడానికి, ఎక్కడికి వెళ్ళటానికి అయినా కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు అయితే పెద్ద ల్యాప్టాపే హ్యాపీగా ఉంటుంది, బట్ ఇంత చిన్న సైజ్లో అండ్ ల్యాప్టాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో I would give like double thumbs up. So I hope you guys like this unboxing of my Microsoft Surface Go 2 video, and if you like it, please like it, share it, subscribe it, and comment it on this one. And
I'll see you guys in my next video. But బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అదే నోటిఫికేషన్ బటన్ వచ్చేసి, అండ్ ఆ నోటిఫికేషన్ బటన్ వస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. టంగ్ అని సౌండ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ I'll see you guys in my next video. Bye.